టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతోంది. ఖచ్చితంగా మేము అవినీతిపై చర్యలు తీసుకుంటాం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మైనింగ్ మాఫియా చేస్తున్నారని అన్నారు. నేను 4 రోజులుగా ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దోపిడీ దొంగల్లా నన్ను తీసుకెళ్లడం దారుణమని, హిజ్రాలకు డబ్బులు ఇచ్చి నా మీద దాడి చేయించాలని చూశారని అన్నారు. మీరని తెలియక వచ్చామని నన్ను దీవించి వెళ్లారని అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా, తెల్లరాయి కుంభకోణాలు నిలిచాయని గుర్తు చేశారు. మంత్రి నియోజకవర్గంలో వరదాపురం వద్ద రుస్తుం మైన్లో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని, భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలు రెడ్ హ్యాండెడ్గా పట్టించామని అన్నారు. పేలుడు పదార్థాలు, డ్రిల్లింగ్ మిషన్ల ఆధారాలు చూపినా అధికారులు పట్టించుకోవడం లేదని, మేము మైన్ దగ్గర చూపించిన పేలుడు పదార్థాలను నేను అక్కడే పెట్టానని తప్పుడు కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఏ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి నెల మొదటి వారంలో సీఎం జగన్ మరికొంతమందికి ఇక్కడ సామంతుల ద్వారా భారీగా డబ్బులు వెళుతున్నాయని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా ఖనిజ సంపద దోచేస్తున్నారని, మాఫియాను అధికారులు అడ్డుకోవడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నమస్కారం. నెల్లూరు జిల్లాలో సిలికాన్ భారీ స్కామ్లు మేము అందరూ ముందు పెట్టాం. 3.5 years గా సిలికా, 6 months గా క్వార్జ్, తెల్ల బంగారం. ఇది నేను చెప్పా, దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో 2 కుంభకోణాలు దాటి ఇది 3-4, అదొక 5,000 కోట్లు సిలికా, 6 months లో 6 నెలల్లో క్వార్జ్ 3,000 కోట్లు. మేమందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి కురుగుంట రామకృష్ణ అందరం సైదాపురం అంతా పోయి డైరెక్ట్ గా చూపించాం. సిలికా అయితే నేను చీఫ్ సెక్రటరీకి అందరికి, సెంట్రల్ విజిలెన్స్ కి, డిఎంజీ, డీజీపీ అందరికి మెయిల్ పెట్టాను. ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరు పక్కన ఊరు వరదాపురం, అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 acres మైనింగ్ లీజ్ లేదు, వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. వచ్చేసి ఓపెన్ గా చేస్తుంటే మేము వెళ్ళాం, కార్లు వేసుకుని వెళ్ళాం. 2-3 వెహికల్స్ ఉన్నాయి, ఆపేసేస్తున్నారు. 2-3 హిటాచీలు. ఇప్పుడు 14 హిటాచీలు. డిసెంబర్ 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు, ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని. మైనింగ్ అండ్ పోలీస్ కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాడు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్కి పోయినా. శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా. KGF 3 సినిమా కనిపించింది. 14 హిటాచీలు, 200 కెపాసిటీ హిటాచీలు, 14 హెవీ ట్రక్స్, డ్రిల్లింగ్ మిషన్, ఎక్స్ప్లోజివ్స్, జిలిటెన్, స్టిక్స్, వైర్లు, అన్ని ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్ గా చూపించాం. కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్ గా చూపిస్తే, ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బీలబుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్ కో, ఒక నక్సలైట్ కో, ఒక గంజాయి బ్యాచ్ కో దొరికితే ఏమైపోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా? అంటే అసలు కలెక్టర్లు, ఎస్పీలు ఏమైపోయినాయి? ఐఏఎస్, ఐపీఎస్ బిల్డర్లు ఏమైపోయినాయి? వాటి పవర్ ఏమైపోయింది? ఇప్పుడు మేమేం చెప్పాలా? వాళ్ళ బాస్ కి నెలకి 1-2వ తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది, లోటస్ పాండ్ పోతుంది, సిలికా పోతుంది, ఇది పోతుంది. ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు. సైదాపురం, రాపూరు, గూడూరు, పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు. మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఇన్ఛార్జీలు ఊళ్ళు పంచుకున్నారు. మీరు చూస్తా ఉన్నారు. మైనింగ్ చట్టం అయ్యా, మైనింగ్ చట్టం. ఒక లీజ్ లేకుండా, పర్మిట్ లేకుండా, ఒక ట్యాక్స్ కట్టకుండా ఇంత బరితికింపు ఎప్పుడన్నా చూసామా? అందుకే దేశంలో అతిపెద్ద 3-4 భారీ స్కామ్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ GPS మ్యాప్స్ ఇచ్చాము, గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము. ఇప్పుడు సిలికాయ పంపిస్తున్నాం, హైకోర్టు వేస్తాము. ఇవి
నేను ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్ తో డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా, డిఎంజీకి చేశా, కలెక్టర్ ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడా. ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్ లోనే. అక్కడికక్కడ స్పాట్ లో కూర్చున్నా. అయిపోయింది 4th డే. ఈ రోజు మార్నింగ్ వచ్చారు పోలీసు. ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు, హైకోర్టు ఆర్డర్స్, అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు, కేసులు పెట్టరు. నేను ప్రశాంతంగా అక్కడ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా, పీస్ఫుల్ గా, నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ 3 days 4 days ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా? వస్తున్నారు అందరూ. ఆ KGF 3, KGF బంగారు గనులది 2 సినిమాలు చూసాం, KGF 1, KGF 2. వచ్చిన వాళ్ళందరూ అయ్యా KGF 3 అంటే అదొక బ్యానర్ కట్టి చూపించాం. మొత్తం చూసుకుంటా పోయినారు, జనం పెరిగిపోయినారు. మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగనే చేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా? మీకు మీరు అందరినీ పంపించేయండి, మీరు 5 మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము 5 మంది మీరు నమ్మి పంపిస్తే మీ దీక్షకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా? నేనేమన్నా దోపిడీ దొంగన? వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే. అక్కడ తీసుకురాలు పాపం ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏంది ఒక పద్ధతి వాళ్ళు, వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకుని. నేను అడుగుతున్నానని చెప్పకుండా వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించి, అయ్యా నువ్వని చెప్పి తెలియదు, ఈ తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి, వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయట పోయినారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు, వెనక రౌడీలు వస్తారు, నా కారు అద్దం పాల్గొడతారు. అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద 13 మంది మీద కేసు పెట్టారు. కరుణాకర్ బారిక ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు. అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీద కేసులు పెట్టారు. ప్రెస్ కాలేజీలు పెడితే 4 విలువలు పెట్టారు. ఇప్పుడు ఏం పెడతారో ఎక్స్ప్లోజివ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు. అడెవరు కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి. చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు, నా మీదే పెడతారు. నేను అన్నిటికీ ప్రిపేర్. నేను ఒకటే మాట చెప్పాను, వాళ్ళు వస్తారు గొడవ జరిగిపోతే అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు. నేను ప్రాణాలు వదిలేసి దానికి సిద్ధం. ఇంత బహిరంగ దేవుడి భూములు, రెవెన్యూ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్ కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేము ప్రజా జీవితంలో 40 years నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అంట. అందుకనే నేను ఒకటే చెప్తుండా, మేమందరం కూర్చున్నాం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, సిపిఐ అందరం కూర్చున్నాం. మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం. ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు. 4 నెలలు 5 నెలలు చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి 4-5 months పట్టింది సిలిక. ఇప్పుడు వెంటనే క్వాడ్ జాపకపోతే 100 కోట్లు, నెలకు 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి, 1000 కోట్లు పోతున్నాయి. అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు, వైసీపీ తప్ప లెక్క రారు, వైసీపీ తప్ప గౌరవ పార్టీలు, అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్ ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వం పెద్ద రాజే దోపిడీ చేస్తుంటే సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను. ప్రజాస్వామ్యం సచ్చింది. ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు, అంతకుముందు బీహార్, ఉత్తరప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకి రైట్స్ లేవు. ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. అందుకని మేమందరం ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. అసలు టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ పట్టపగులు దోపిడీ వచ్చి చూసి
8,000 కోట్లయ్యా. ఏ తప్పు లేని 200, 300 అసలు పచ్చి అబద్దాలు చెప్పి జైళ్లలో పెడుతున్నారే. మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు? ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తాడో పేడో తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్క మాట అధికారులకు చెప్తుండా, మా గవర్నమెంట్ వస్తుంది, కలెక్టర్ అయ్యా, ఎస్పీ, ఎక్స్పీ, పేలుడు పదార్థాలు కూడా సీసీ లేనోళ్ళు ఎందుకే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని మాకు అర్థం కావట్లా. అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు. చట్టాలున్నాయి అక్కడ, శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకైనా జాగ్రత్తగా ఉండండి, పోండి, ఓ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జంప్షన్ ఉందా? ఇది కరెక్ట్ కాదు. ఇది మేమెందుకు తేల్చుకుంటాం, అందరం కలిసి ముందుకు పోతాం. గౌతమ్ రెడ్డి, నువ్వు నిన్న చేసిన ప్రవర్తన, రౌడీలు పంపించావు, ఇజ్రాను పంపించావు, వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది, వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు. రివర్స్ అయింది నీకు. నీ జీవితంలో నువ్వంటే ఏందో. అంతకుముందు నాకు 1000 కోట్ల ఆస్తులని, ఫేక్ డాక్యుమెంట్స్, నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు 100 నీ మీద. ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు, నా బతుకిది, నా మెంటాలిటీ ఇది, నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకుని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం జనాలందరికీ తెలుసుకునే రాష్ట్రం అసలు ఇతర దేశాల్లో ఉండేవాడు ఫోన్ చేస్తున్నారు, ఏందన్నా ఇజ్రాయల్ ఏందన్నా, నీవెందుకు కోసం వచ్చేది ఏంది, వాళ్ళు పంపించిన వాడు ఎవరు వాడు అని అంటే నేను సమాధానం చెప్పలే. నెల్లూరు సింహపురి, పాపం సింహపురి అంటే పొడి శ్రీనివాస్ గారు ఆంధ్ర రాష్ట్రం తెచ్చినాడు, పెదవాడి గోపాల్ రెడ్డిలు, ఎటువంటి స్టాల్ వర్డ్స్, ఏసీ సుబ్బారెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం చూపిస్తున్నావయ్యా. దురదృష్టం. నిన్న అజీజ్ భాయ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మా ఇన్ఛార్జీలు అందరూ పోయినారు స్పందనలో. డైరెక్ట్ గా డీడీని పిలిపించమంటే పిలిపించాడు జాయింట్ కలెక్టర్ లేడు. డీడీ మైన్స్ అయ్యా లీజ్ ఉందా? లేదు. అంటే ఇల్లీగలే. ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నా దగ్గర స్టాఫ్ లేదు. మావాడు చెప్పారంటే మేము వస్తాం పాండే అని. రా, నీకు గోవర్ధన్ రెడ్డి చెప్తే కూలను పంపిస్తాడు కదా ఆయన మనుషుల్ని. మైనింగ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసింది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి మీకు. ఇంతలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది వెదర్ సిలికా ఆర్ క్వార్ట్జ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారం కుట్టారా? ఇది ప్రూవ్డ్ అనమాట. మీడియా సమక్షంలో, ఆఫీసర్ల సమక్షంలో, స్పందనలో ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి డీడీ మైన్స్ చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు లేదండి మీకు? జిల్లాధికారులకి అనుభవిస్తారు.